ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీజీపీఎస్సీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎగ్జామ్స్ను ఈ రోజు నుంచి అయితే ప్రారంభించింది. మార్నింగ్ సెషన్లో పేపర్ 1 జీఎస్ ఎగ్జామ్ని అయితే సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయగా ఈ జీఎస్లో అడిగిన కొన్ని క్వశ్చన్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. చూద్దాం ఏమేమి క్వశ్చన్స్ అడిగారో. ముందుగా ఫస్ట్ వన్ చూసినట్లయితే పద్మ విభూషణ్ అవార్డుల నుంచి ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. పద్మ అవార్డులకు సంబంధించి 2024 ఇయర్కి సంబంధించిన పద్మ అవార్డుల నుంచి ఒక క్వశ్చన్ అడిగారు. అదేవిధంగా రైతు భరోసాకు సంబంధించిన ఒక బిట్టు, అదేవిధంగా ధూళికట్ట ఏ జిల్లాలో కలదు అనే క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. నెక్స్ట్ ఇక తెలంగాణ ప్రాజెక్టులు వాటి యొక్క డిస్ట్రిక్ట్స్, సో తెలంగాణ ప్రాజెక్టులు ఏ జిల్లాలో ఉన్నాయో వాటి యొక్క మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. నెక్స్ట్ జోగిని వ్యవస్థకు సంబంధించిన క్వశ్చన్ అయితే అడిగారు తెలంగాణ కల్చర్ కింద. నెక్స్ట్ ఐఎన్సీ సమావేశం ఇండియన్ హిస్టరీ నుంచి భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం సంబంధించిన క్వశ్చన్ అడగడం జరిగింది. అదేవిధంగా మనకు చూసినట్లయితే పీఎం సూర్య గారి యోజన క్వశ్చన్ ఏదైతే ఉందో సెంట్రల్ స్కీమ్ నుంచి అడిగారు. చాలామంది చూసుకున్నట్లయితే సెంట్రల్ స్కీమ్స్ లేవని అన్నారు, అడగడం జరిగింది. అయితే ఎకనామిక్ కింద ఆడతారని నేను చెప్పడం జరిగింది. సో పీఎం సూర్య గారి కింద యోజన కింద ఒక క్వశ్చన్ అయితే అడిగారు. రామప్ప టెంపుల్ ఏ డిస్టిక్లో ఉంది అనే క్వశ్చన్ కూడా అడిగారు మార్నింగ్ సెషన్లో. నెక్స్ట్ ఇక ఎస్టీ జనాభా పైన 4 క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. సో ఓకేనా, ఎస్టీ జనాభాకు సంబంధించి ఈ క్వశ్చన్ క్లారిటీ లేదు. నెక్స్ట్ అదేవిధంగా కుతుబ్షాహీ పాలకులకు సంబంధించిన ఒక క్వశ్చన్ అయితే అడిగారు. కుతుబ్షాహీ ఎవరైతే వంశపాలకులు ఉన్నారో వారికి సంబంధించిన ఒక క్వశ్చన్ అయితే అడిగారు. నెక్స్ట్ ఇక గాంధీజీకి సంబంధించి రౌలత్ చట్టాలు సౌత్ ఆఫ్రికా నుంచి ఏ ఇయర్ తిరిగి వచ్చిన ఉందో సో వాటికి సంబంధించిన ఒక ఆర్డర్ అయితే అడగడం జరిగింది. ఓకేనా, వరుస క్రమం అడిగారు. గాంధీకి సంబంధించి రౌలత్ చట్టం, అదేవిధంగా అతను ఎప్పుడు వచ్చాడు, ఇయర్స్ ఉంటాయి కదా, వాటి అన్నింటి వరుస క్రమంలో అడిగారు. నెక్స్ట్ ఆర్య సమాజ్ బ్రహ్మ సమాజ్ సంబంధించిన ఇంకో 2 కలుపుకొని మనకు ఆర్డర్ అడిగారు. వీటి కూడా ఆర్డర్ అడిగారు. ఏ ఇయర్లో ఏర్పడ్డాయి వరుస క్రమం, కాలానుక్రమం అడిగారు. నెక్స్ట్ 14th ఆర్టికల్కి సంబంధించిన 2 క్వశ్చన్స్ అడిగారు. ఓకేనా, 14th ఆర్టికల్. అదేవిధంగా మనకు సమన్యాయ పాలన గురించి 2 క్వశ్చన్లు. 73, 74 ఆర్టికల్స్ ఏవైతున్నాయో స్థానిక ప్రభుత్వాలకు సంబంధించిన ఆర్టికల్స్ ఏవైతున్నాయో వాటికి సంబంధించిన మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగారు. అదేవిధంగా మనకు దేశాలు అధ్యక్షులు మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ అడగడం జరిగింది. ఓకేనా, దేశాలు అధ్యక్షులకు సంబంధించిన మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్. న్యాయ శాఖకు సంబంధించిన 2 క్వశ్చన్లు అయితే అడగడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ అదేవిధంగా రామప్ప ఇంతకుముందు చెప్పుకున్నాం. నెక్స్ట్ జనసాంద్రత డిస్ట్రిక్ట్ వైజ్ మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ అడిగారు. జనసాంద్రత పరంగా జిల్లాలు మ్యాచ్ ద ఫాలోయింగ్ అయితే అడగడం జరిగింది. అదేవిధంగా మేల్ అక్షరాస్యత, పురుషుల అక్షరాస్యత అత్యధికంగా అత్యల్పంగా ఉన్న జిల్లాలు ఏవని అడగడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ అదేవిధంగా మనకు పిల్లల్లో పురుష నిష్పత్తి పిల్లల్లో మనకు మేల్ ఫీమేల్ రేషియో అడగడం జరిగింది. నెక్స్ట్ తెలంగాణ నదులకు సంబంధించి తెలంగాణ నది వ్యవస్థ ఏదైతే ఉందో దానికి సంబంధించిన మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ కూడా అడిగారు. ఓకేనా, అదేవిధంగా తెలంగాణ చేయుత పథకం ఏదైతే ఉందో దానికి సంబంధించిన క్వశ్చన్ 1857 సిపాయిల తిరుగుబాటుకు సంబంధించిన ఒక క్వశ్చన్ కూడా అడగడం జరిగిందనమాట. అదేవిధంగా 10 lakhs సంబంధించిన స్కీమ్కి సంబంధించిన ఒక క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. ఈ విధంగా కొన్ని క్వశ్చన్స్ అయితే గుర్తున్న ఆస్పిరెంట్స్ అయితే చెప్పడం జరిగింది. మరికొన్ని క్వశ్చన్స్ ఈవినింగ్ సెషన్లో, అంటే మనకు మార్నింగ్ సెషన్లో ఎగ్జామ్ అయిన తర్వాత కొంచెం గ్యాప్లోనే కొన్ని క్వశ్చన్స్ చెప్పారు. మనకు ఈవినింగ్ పేపర్ 2 అయిపోయిన తర్వాత అభ్యర్థులందరూ కూడా ఫ్రీ అవుతారు. మరికొన్ని క్వశ్చన్స్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. పేపర్ 1కి సంబంధించి పేపర్ 2కి సంబంధించిన కూడా డీటెయిల్డ్ క్వశ్చన్స్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను ఒక వీడియో రూపంలో. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్.